సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పట్టు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనకు ఒక కామెంట్ వచ్చింది, కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటని అడుగుతున్నారు. అది కూడా ఫస్ట్ వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు, చిన్న అనారోగ్యంగా ఉంటే టెస్ట్లకి డాక్టర్ చెప్పారట. సో ఆ టెస్ట్ చేసుకుంటే అందులో కిడ్నీకి సంబంధించి క్రియాటినిన్ పెరిగిందని, అలాగే జిఎఫ్ఆర్ తగ్గటం అనేది గమనించారు. సో ఇది కొంచెం సీరియస్ ఇష్యూలా కనిపిస్తోంది, తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారట వైద్యులు. సో అసలు ఏంటి, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతున్నారండి. ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే పేషెంట్స్లో కిడ్నీ సమస్యలు గమనిస్తున్నాం. ఓకే. ఇదివరకు ఉన్న ఒక మోతాదులతో పోలిస్తే ఈ మధ్య పర్సంటేజ్ పెరిగింది. పైగా మనకి ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం నాడు ప్రపంచ కిడ్నీ డేగా భావిస్తారు. సో ఈ మధ్య దాంట్లో కూడా ఏంటంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉండాలి, ప్లస్ మనం నివారించగలిగిన సమస్యలను నివారించాలి అనేది స్లోగన్గా పెట్టారనమాట. ఏదైతే ప్రివెంట్ చేయగలుగుతామో అవి ప్రివెంట్ చేయాలి, ఎవరైతే రీచబుల్గా లేరో వాళ్ళకు మనం రీచ్ అవ్వాలి అనేది స్లోగన్గా పెట్టారు. అంటే ఏంటి, కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత కంటే కూడా అసలు రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్స్గా పేషెంట్స్కి అవగాహన తీసుకొచ్చి పేషెంట్స్లో కూడా ఎటువంటి ఆహార పద్ధతులు కానివ్వండి, లేదా ఏదైనా ఎక్స్ట్రీమ్ డైట్స్ కానివ్వండి, లేదా ఇంకేదైనా వేరే మందులు కానివ్వండి, లేదా ఓవర్ కౌంటర్ మందులు కానివ్వండి, సో ఏదైనా కూడా కిడ్నీ ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా బీపీ, ఎందుకంటే షుగర్ కంటే కూడా బీపీ కిడ్నీని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. తర్వాత షుగర్ కూడా కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ కూడా డ్యామేజ్ చేయగలుగుతుంది. ఇంతేకాకుండా ఎనీ ఫుడ్ ఐటమ్స్ దట్ ఆర్ కెమికల్స్, న్యాచురల్ కాకుండా సహజ జీవనానికి కాకుండా ఏదైనా కెమికల్స్ ఏదైతే మనము ఫుడ్లో కానివ్వండి, దేంట్లోనే ఇవాళ రేపు చూస్తే మనము ఫుడ్ నిల్వలు ఉంచడానికి కానివ్వండి, లేదా ఫుడ్కు రంగు రావటానికి కానివ్వండి, లేదా ఇంకేదైనా టేస్ట్ ఎన్హాన్సర్స్ కానివ్వండి, లేదా జ్యూసుల్లో స్వచ్ఛమైన జ్యూసు ఒక ఫ్లేవర్స్ టేస్ట్ రావటానికి కానివ్వండి, షుగరు, ఉప్పు, ఆయిల్ ఏదైనా కిడ్నీకి లోడే. ఫిల్టర్స్ ఏది ఎక్స్ట్రా పడినా కూడా ఫిల్టర్లో బ్లాక్ అవ్వాలి. సో ఫిల్టర్స్ పనిచేయాలి. సో ఎంత పని చేయగలుగుతాయి, ప్లస్ మనం తీసుకుంటున్న ఆహారాల్లో, కూరగాయలలో అంతకుముందు వాడిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి కూడా కిడ్నీకి లోడు. వీటన్నిటితో పాటు ఓవర్ కౌంటర్గా తీసుకోగలిగే ఈ పెయిన్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, నొప్పులకి, వాపులకి అనిపిస్తే వెంటనే దీనికి సంబంధించిందే కదా, తెలిసిందే కదా అని చెప్పి తీసేసుకోవడం. సో జనరల్గా మనము డాక్టర్స్ మీటింగ్స్లో కిడ్నీ డాక్టర్స్ చెప్తున్నది కూడా ఏంటంటే ప్రధానంగా వాళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ రైజింగ్ అనమాట. ప్రముఖ ప్రతి కిడ్నీ డాక్టర్ కూడా తీసుకుంటే అందరూ బిజీగానే ఉన్నారు. ఓపీ ఫుల్గా ఉంది, పేషెంట్స్ అడ్మిట్ అయినారు, చాలా మంది డయాలిసిస్లో ఉన్నారు. డయాలిసిస్ అవసరం ఉన్నప్పుడు డయాలిసిస్ ఇస్ ద బెస్ట్. డయాలిసిస్ చేయకపోతే పేషెంట్స్ చనిపోతారు. డయాలిసిస్తో అద్భుతంగా చాలా సంవత్సరాలు ప్రాణాలతో అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొన్నిసార్లు కిడ్నీ డాక్టర్ డయాలిసిస్ చేస్తే మంచిదన్న వెంటనే వీళ్ళు డయాలిసిస్ కాకుండా ఇంకేదో ఉంది కదా అని వెళ్ళి చివరికి అది ప్రాణాపాయంగా తిరిగి వస్తారు మళ్ళీ. అప్పుడు డయాలిసిస్ చేసినా కూడా కొన్నిసార్లు పేషెంట్స్ని కాపాడలేరు. సో డయాలిసిస్ నిజంగా ఎవరికైనా అవసరం అయితే డయాలిసిస్ ఈజ్ ద బెస్ట్. బట్ దానికంటే ముందేంటి, అసలు ఆ సమస్య రాకుండా మనం ఏం చేయగలుగుతున్నాం, ఇట్లా మనం ప్రివెంటివ్ మెజర్స్ కింద కూడా ఆలోచించాలన్నమాట. సో చాలా మంది జనాభాలో కారణాలు ఫైనల్ గా ఒబేసిటీ కూడా, ఊబకాయం, బరువు ఎక్కువ ఉండటం కూడా కిడ్నీస్ కి ప్రమాదమే. డెఫినెట్లీ. మనకి తెలుస్తాయా అనేది కూడా ఒక పాయింట్. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఒక ప్రాబ్లం రైజ్ అవ్వబోతుంది అన్నప్పుడు తెలుస్తుందా మనకి ముందు? మన బాడీ ఏంటంటే ఎంత అద్భుతంగా ఆ భగవంతుడు మనల్ని తయారు చేశాడంటే 80-70% వరకు ఆ అవయవం పాడైతే గాని మనకు సిమ్టమ్స్ వచ్చేలాగా పెట్టారనమాట. సో చూడండి, ఇప్పుడు ఒకరు కిడ్నీ డొనేట్ చేసినంత మాత్రాన డొనేట్ చేసిన వ్యక్తికి ఎటువంటి ప్రమాదం లేదే. అంటే ఒక కిడ్నీతో కూడా అంటే 50% కిడ్నీస్ అంటే 50% ఫంక్షన్ తీసేసినా కూడా ఇతను హ్యాపీ లైఫేగా. అంటే రిపోర్ట్స్లలో పెరగాలంటే 50% పైగా డ్యామేజ్ ఉండాలిగా. ఇప్పుడు లివర్ కూడా
లివర్ డొనేషన్స్ కూడా మనం వింటూ ఉన్నాం. అవును. సో ఒక పార్ట్ లివర్ ఇచ్చేసినప్పటికీ కూడా ఇచ్చిన వ్యక్తి అద్భుతంగానే బతకగలుగుతున్నాడుగా. Yes. సో మన అవయవాలు అలా ఉన్నాయన్నమాట. Hmm. ఇప్పుడు మనము హార్ట్ ఉదాహరణకి Hmm. మొన్న ఈ మధ్య 95% బ్లాక్ ఉన్నింది సుష్మితా సెన్ గారికి అన్నారు. Hmm. అంటే 90% బ్లాక్లు తను బాగానే కనపడింది అందరికీ. అదే కదా. సో అంటే చూడండి ఎంత వరకు డ్యామేజ్ అయినప్పటికీ కూడా బాడీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. Hmm. బట్ అంతవరకు డ్యామేజ్ అయ్యే వరకు మనం చూస్తూ ఉండకూడదు కదా. మరి మనకి సిమ్టమ్స్ తెలియకపోతే ఎలా అంటారు కరెక్ట్. సార్? సో సిమ్టమ్స్ తెలియనప్పటికీ, సిమ్టమ్స్ లేనప్పటికీ, అంతకు ముందు రిపోర్ట్స్ బాగున్నప్పటికీ మరి మనం చేస్తున్నది రైటా? ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకుందాం. సో ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకోవటం మనం రైటా? సో ఈ రోజు కిడ్నీ పాడవదు, బట్ మెజారిటీగా గతంతో పోలిస్తే ఈరోజు అవుతున్నాయిగా. అంటే ఇవన్నీ అందుబాటులో లేని రోజుల్లో ఆరోగ్యం ఎలా ఉండేది, ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఎంతమందికి క్షీణిస్తుంది. ఓకే. ఇప్పుడు దాదాపు 10లో point. 2-3 కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది అంటున్నారు కిడ్నీ డాక్టర్స్. అవును. సో అందుకని మనం అలాగా దీన్ని అంటే విశ్లేషిస్తున్నాం కిడ్నీకి అన్నమాట. సంబంధించి ఇష్యూ వస్తుంది, ఇంకా రైజ్ అవుతుంది అన్నప్పుడు ఏమైనా లక్షణాలు కనబడతాయండి? సో అంటే కిడ్నీ నిజంగా ప్రాబ్లం ఏర్పడిన తర్వాత లక్షణాలు కనపడతాయి. పాదాలు ఒకవేళ. వాపు కానివ్వండి, ఓకే. రక్తహీనత కానివ్వండి, ఫేస్ లో కూడా ఒకలాంటి పఫీనెస్ రావటం కానివ్వండి, మూత్రం తగ్గటము, ఇవన్నీ తర్వాత వస్తాయి. నీళ్ళు ఎక్కువ తాగమంటారు కదా సార్ నార్మల్ గా మనకి అవును, లోపడేది. బాగున్న మనిషి నీళ్లు బాగా తాగాలి. హా, బట్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత నీళ్లు రెస్ట్రిక్షన్ చేయాలి. హా. ఈ వాటర్ దగ్గర కూడా చాలా వరకు ఉంటుంది కదా సార్. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఒక పూట అంతా తాగపోయినా ఇప్పుడు డేలో 2.5 లీటర్స్ ఖచ్చితంగా తాగేయాలి ఇది అనుకుంటారు సార్. మార్నింగ్ టైంలో ఏదో ఒక 1/2 లీటర్ తాగినా తర్వాత మళ్ళీ ఆ పనిలో పడో ఇంకా తాగలేరు. ఇప్పుడు అందరూ ఏసీలో వర్క్ Correct, చేస్తున్నారు, correct. దాహం అనిపించదు. ఇవాళ ఎలా అయినా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఆ 2 లీటర్స్ ఒక 1.5 అవర్ లో తీసేసుకుంటారు సార్. అది ఎంతవరకు ప్రాబ్లం అండి? అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. Hmm. బట్ త్రూఅవుట్ ద డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు వాటర్ తీసుకోవాల్సినంత వాటర్ కరెక్ట్ గా తీసుకుంటూ ఉండటం ఓకేనే. బట్ ఒక్కసారిగా మీరు simultaneous తాగినా గా. పర్వాలేదు. హా. ఒకసారిగా తీసుకున్నా కూడా అంటే ఉదయాన్నే 1 లీటర్ తాగటం, Hmm. తర్వాత లంచ్ వరకు ఇంకొక లీటరు, Hmm. తర్వాత సాయంత్రం లోపు ఇంకొక లీటరు, Hmm. తప్పేం లేదనమాట. Hmm. బట్ మెజారిటీ ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటున్నారు, మరీ తక్కువ. ఓకే. 2-3 గ్లాసులు తాగుంటారు లెక్క పెడితే హార్డ్ గా డేలో. డేలో. అది రైట్ కాదు ఓకే. ఖచ్చితంగా. మనం బాగున్న వారిలో కిడ్నీస్ normal ఎటువంటి గా సమస్య లేని వారిలో మనం మినిమం వాటర్ 2.5 to 3.5 వరకు తీసుకోవాలి. అప్పుడే మనకు యూరిన్ కూడా కాన్సన్ట్రేటెడ్ గా రాదు. ఓకే. సో కిడ్నీస్ కి మూత్ర విసర్జనలో ఒకవేళ మన బాడీలో వాటర్ తక్కువ ఉందనుకుందాం, సో మూత్రాన్ని కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో వాటర్ని వెళ్ళనివ్వదు, ఓకే. అది మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో పని ఎక్కువ పడచ్చు. సో మనకు కావాల్సినంత హైడ్రేషన్ పెడితేనే కిడ్నీస్కి హెల్తీగా ఉంటుంది, లేకుండా ఉంటే అసిడిక్గా మారుతుంది అనమాట. సో అదొకటి. రెండోది మెయిన్గా ఎటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ అనేటివి మనకు బాడీకి అనేటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే సార్ మీకు చెప్పాను క్రియాటినిన్ పెరగటం కానీ జిఎఫ్ఆర్ కానీ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? ఎలా చేయాలి? అంటే ఇప్పుడు ఉదాహరణకి షుగర్ ఉన్న వ్యక్తి అనుకుందాం. షుగర్కి డెఫినెట్గా కొన్ని మాత్రలు వాడుతూ ఉంటారు కదా. సో ఇంకా క్రియాటిన్ పెరుగుతుందంటే అందులో కొన్ని మాత్రలు తగ్గించడం లేదా కొన్ని మాత్రలు ఆపటం చేసి ఇన్సులిన్ను ఖచ్చితంగా వాడేలాగా షుగర్ లెవెల్స్ని బట్టి ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉందా లేదా అని నిర్ధారించుకొని ఇన్సులిన్ అవసరం ఉంటే ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఇన్సులిన్ కిడ్నీస్కి సేఫెస్ట్ అనమాట. ఓకే. సో కొన్ని మాత్రలు తగ్గించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి కాల్షియం తక్కువ ఉన్నా కాల్షియం సప్లిమెంటేషన్, తర్వాత ఒకవేళ బ్లడ్ తక్కువ ఉంటే దానికి ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్తూ అలాగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటం, లేదా విటమిన్ డి లోపం ఉంటే దాన్ని మేనేజ్ చేయటం, లేదా థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ని కరెక్షన్ చేయటం. సో ఇవన్నిటిని కరెక్షన్ చేసుకుంటూ చాలా వరకు చాలా సంవత్సరాలు ఆ క్రియాటినిన్ అంతకు మించి పెరగకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ మళ్ళీ ఇంకొక స్థాయిలో క్రియాటినిన్ నిజంగా పెరుగుతూ ఒక లిమిట్స్ దాటింది అనుకుందాం, అప్పుడు డయాలిసిస్ అవసరం ఉంటుంది. సో కొంచెం అక్కడ ఖర్చుతో కూడిన విషయం. బట్ డయాలిసిస్తో కూడా పేషెంట్ మంచి జీవన శైలిని కూడా ఆచరించగలుగుతారు. సో కిడ్నీ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన ఇమీడియట్గా ప్రాణాలు పోవు. బట్ జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్లో వెళ్ళిన మనిషి డయాలిసిస్తో బాగున్నప్పటికీ కూడా జనరల్గా తర్వాత ప్రాణ నష్టం కలిగేది హార్ట్ ప్రాబ్లంతో కానీ ఇంకేదన్నా ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ కంటే ముందు వేరే ఇంకొకటి జరుగుతుంది అనమాట. సో అలాగా మనము
పేషెంట్ కోల్పోవటం అనేది యూజువల్గా జరుగుతూ ఉంటాయి. సో ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి definitely. ముందస్తుగా తీసుకోగలిగిన జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.